రైట్ బ్రేకింగ్ న్యూస్ తో స్టార్ట్ చేద్దాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి జర్మనీ వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. టేక్ ఆఫ్ అయ్యే సమయంలో టెక్నికల్ ప్రాబ్లం రావడంతో వెంటనే ఫ్లైట్ ని వెనక్కు మళ్లించి ల్యాండ్ చేశారు పైలట్. విమానంలో ఆ సమయంలో మొత్తం 190 మంది ప్రయాణికులున్నారు. వారందరినీ కూడా కాపాడినట్టయ్యారు. ఎయిర్పోర్ట్ సిబ్బంది ప్రయాణికులను సురక్షితంగా కిందకు దింపి వారి కోసం మరో ఫ్లైట్ ని ఏర్పాటు చేస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. మా ప్రతినిధి సాగర్ ఉన్నారు దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి. సాగర్, మళ్ళీ వాళ్ళ ఫ్లైట్ ఎప్పుడు ఉండే ఛాన్స్ కనిపిస్తోంది? ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తోందా? శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ సంబంధించిన విమానం టెక్నికల్ ప్రాబ్లమ్స్ గురైంది. దీంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రన్వే పైన టేక్ ఆఫ్ అయ్యే సమయంలోనే ముందు టైర్లో లుఫ్తాన్సా విమానానికి సంబంధించిన ముందు టైర్లో సాంకేతిక లోపాన్ని పైలట్ గుర్తించాడు. వెంటనే అప్రమత్తమై రన్వే నుంచి మన తిరిగి విమానాశ్రయానికి విమానాన్ని తరలించారు. అయితే టేకాఫ్ అయిన తర్వాత ఇంకా ప్రమాదం పెద్దగా జరిగిందని చెప్పి కొంత ప్రయాణికులు ఆందోళన గురయ్యారు. వెంటనే అప్రమత్తమైనటువంటి ఎయిర్పోర్ట్ సిబ్బంది 190 మంది ప్రయాణికులు అందులో ఉన్నట్టు వారిని వెంటనే ఎయిర్పోర్ట్ లోకి తరలించారు. అయితే ఈ సాంకేతిక సమస్య పైన కూడా ఇప్పుడు ఎయిర్పోర్ట్ అధికారులు సాంకేతిక టెక్నికల్ విభాగం అధికారులు కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఈ రోజు తెల్లవారుజామున 3 గంటలకు తయారు చేసిన శంషాబాద్ నుంచి జర్మనీ ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్ కు వెళ్లాల్సి ఉండే 3 గంటలకు వెళ్లాల్సిన ఫ్లైట్ ఇంకా వెళ్ళకపోతే ఇతర ఫ్లైట్ కూడా అరేంజ్ చేయకుండా ప్రయాణికులు ఆందోళన చెందుతున్న పరిస్థితి. దీంతో లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి సిబ్బంది మరో మధ్యాహ్నం వరకు కూడా మరో ఫ్లైట్ ని కూడా అరేంజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సాంకేతిక సమస్యని ఫ్లైట్ ముందు గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. 190 మంది ప్రయాణికులను సురక్షితంగా ఎయిర్పోర్ట్ కి తిరిగి తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. పైన ఎయిర్పోర్ట్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. తదుపరి నెక్స్ట్ ఫ్లైట్ కూడా వారందరినీ జర్మనీకి పంపించేందుకు అధికారులు ఎయిర్లైన్స్ సిబ్బంది కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ సాగర్, థ్యాంక్ యూ సో మచ్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ లో పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. హైదరాబాద్ నుంచి జర్మనీ వెళ్లాల్సిన విమానంలో ముందుగా సాంకేతిక సమస్యను గుర్తించిన పైలట్ వెంటనే దాన్ని కిందకు దించేశారు. దీంతో అందులో ప్రయాణిస్తున్న మొత్తం 190 మంది ప్రయాణికులు చాలా సేఫ్గా ల్యాండ్ అయ్యారు. ఇవాళ మధ్యాహ్నం వాళ్ళని మళ్ళీ జర్మనీ పంపించే ప్రయత్నాలు చేస్తోంది ఎయిర్లైన్స్.